గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో ఎలాగో డిస్కషన్ వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్. యాక్చువల్గా నాన్నగారు తీసిన సినిమాలు నాగేంద్రబాబు గారి ఆయన టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఆయన బుక్ నాలెడ్జ్ కానీ అంటే ఆయన తీసిన సినిమాలు నేషనల్ అవార్డు వచ్చిన సినిమా ఉంది, బావగారు బాగున్నారా ఉంది, రుద్రవీణ, చాలా గొప్ప సినిమాలు చేశారు. ఏదో ఒక సినిమా ఫ్లాప్ వల్ల ఆయన జడ్జిమెంట్ని అది బట్ ఒక 10 సంవత్సరాలు ఇప్పుడు 10-15 సంవత్సరాల తర్వాత వస్తే ఇప్పుడు అది కల్ట్ క్లాస్ మూవీ. అవును, చాలా I అడ్వాన్స్. don't think any films ప్రొడ్యూస్ చేసినవి వర్ బ్యాడ్ ఫిలిమ్స్ కదా. కథ లెవెల్లో ఐ థింక్ దే వర్ ఆల్ గుడ్ ఫిలిమ్స్. అవును. యా. సో అయితే ఇక్కడ నా సీరియస్ క్వశ్చన్ ఏంటంటే, ఆయనకి మంచి జడ్జిమెంట్ ఉంది, చాలా మంచి వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి కూడా. అయితే మనుషుల్ని బాగా నమ్మేస్తారు. డైరెక్టర్కైనా ఓకే, కానీ ప్రొడ్యూసర్కి అది ఉండకూడదు. మీ ఇంట్లో ఒకసారి దెబ్బతిన్నారు, మళ్ళీ మీరు ప్రొడ్యూసర్గా వెళ్తున్నప్పుడు నాన్నగారు మీకు చెప్పిన ఆ తొలి మాటలు ఏంటి? నాకు నీ మీద ఫుల్ నమ్మకం ఉంది, నువ్వు నాకన్నా మంచి ప్రొడ్యూసర్, నువ్వు వెళ్ళేస్తావు. నువ్వు నాలా అందరినీ నమ్మేదానివి కాదు, నాకు తెలుసు. మీ విషయంలో స్ట్రిక్ట్గా ఉన్నారు. అయితే స్ట్రిక్ట్గా నన్ను నమ్మారు సార్, అందరినీ మీరు స్ట్రిక్ట్గా ఉన్నారు. నేను ఆ విషయంలో స్ట్రిక్ట్. అవును సార్, స్ట్రిక్ట్. అండ్ మీరు యాక్చువల్గా నేను ఇందాక అక్కడ కూర్చోంటే నెపోటిజంకి సంబంధించిన ఒక టాపిక్ వచ్చింది వేరే ఇంటర్వ్యూలో. బట్ మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన తర్వాత 2018-19లో జకాస్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు కాలేజీలో. వీళ్ళు రీసెర్చ్ చాలా ఎక్కువ చేశాడు సామే, లే మారిపోతా. అవును, అది కాలేజ్ సీనియర్ లేదో వాళ్ళ ప్రాజెక్ట్గా ఏదో చేస్తుంటే ఉందా అది బయట? ఉంది, యూట్యూబ్లో ఉంది. వద్దండి బాబు, ఇప్పుడు మనం సినిమా లాగేసుకుంటుంది. కాలేజ్ సీనియర్స్ వాళ్ళ ప్రాజెక్ట్ కింద ఏదో చేస్తున్నాం కాలేజ్కి అని చెప్తే చేయమంటే మనకేంటంటే సీనియర్స్ చెప్తే అరే సీనియర్స్ మనం హ్యాంగ్ అవుట్ అవ్వచ్చు, మనల్ని జనరల్గా సీనియర్స్ అడగరు కదా అని చెప్తే, అండ్ అప్పటికి మనకి ఈ పురుగు ఉంది కదండి, యాక్టింగ్ పురుగు. అరే ఏదో చేయాలరా కాలేజ్కి వచ్చి ఓన్లీ ఎంజాయ్ కాదు, మనకి ఇంకా అసలు యాక్టింగ్ వచ్చా లేదా మనమే ఒకసారి చూసుకోవాలి కదా అని చెప్పి అది చేసామన్నమాట. అది 50 minutes ఎంత ఉంటుంది, 1 hour ఇది షార్ట్ ఫిల్మ్. ఆ షార్ట్ ఫిల్మ్ మీ కెరీర్కి ఎలా ఉపయోగపడింది? మీరు చెప్తే కానీ తెలియదు ఎవరికి. బట్ అలా కాదు, ఎందుకంటే చిన్న చిన్న ప్రయత్నాలు ఉంటాయి. ఆ షార్ట్ ఫిల్మ్ వల్ల మీకు ఒక నమ్మకం వచ్చి ఉండొచ్చు, లేదండి, ఒక ఇంట్రెస్ట్ వచ్చి ఉండొచ్చు. లేదండి, అది జస్ట్ ఫన్ కోసం చేసిన ఫన్ వచ్చిందండి అంతే. అంతకంటే ఎక్కువ అంటే ఐ నో విచ్ విల్ హెల్ప్ మీ, విచ్ విల్ నాట్, అండ్ ఐ నో విచ్ ఆర్ ఫన్. నేను ఇప్పుడు చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ మీరు చెప్పినట్టు అదేమి ఒక కెరీర్ బిల్డ్ చేద్దామని చేయాలి. చిన్నప్పుడుది పిల్లలుగా ఉన్నాం, అదొక పిల్లల సినిమా గోల్కొండ హై స్కూలు, నేను అన్న ఆడిషన్ చేసాం. అరే బాగుంటుంది, 2 నెలలు సమ్మర్లో మాకు నచ్చిన ఒక ఆట ఆడుకోవాలి మేము, కెమెరాలు రికార్డ్ చేసుకుంటారు అనే థాట్లో వెళ్ళి చేసాం అంతే. అది మాకు వచ్చా లేదా అనే టెస్టింగ్ ఇవ్వం లేదండి. ఇట్ ఇస్ జస్ట్ బంచ్ ఆఫ్ కిడ్స్ ఇలా సినిమా తీస్తున్నారు, చేస్తారంటే మాకేంది లేదు, మేము చేస్తాను, వెళ్ళిపోయాం అంతే. ఆఫ్టర్ ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ కాలేజ్ ఆడిషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు, దెన్ ఐ రియలైజ్ ఆడిషన్ నేను బాగా చేయనప్పుడు నాకు అర్థమైంది, వావ్ నేను ఇంకెంత కష్టపడాలని. అప్పుడు అర్థమైంది సార్. దాని ముందంతా ఇట్స్ ఆల్ అబౌట్ ద ఫన్ ఆఫ్ బీయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ కెమెరా అంతే.